There are many officers like that. There are many officers. ఓకే సార్, పోలీసింగ్ తర్వాత మన సిస్టంలోకి వద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు సార్ క్రమేపీ స్పాయిల్ అవుతుంది? అసలు కరిక్యులం అనేది కరెక్ట్గా రావట్లేదు. టీచర్లో కూడా చిత్తశుద్ధి ఎందుకు తగ్గుతుంది? అంటే టెక్నాలజీ పెరుగుతుంది, మిగతా కంట్రీస్ చూస్తుంటే టెక్నాలజీ కన్నా ముందు వెళ్తుంటే మనం అంటేనండి ఈ చదువులు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దాదాపు మ్యాక్సిమం రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు టెక్నాలజీ పెరిగిందని చెప్తున్నారే కానీ టెక్నాలజీ పెరిగినంత మాత్రాన బోధన విధానం మారాలా. ఎలా అంటే ఒక పాఠ్యాంశాన్ని మీకు చెప్పినప్పుడు పిల్లలు 50 మంది ఉన్నా, 60 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 25 మంది ఉన్నా, వాళ్ళకి పూర్తిగా అవగాహన అయింది అనేటువంటి ఆ భరోసా టీచర్కి ఉంటే చెప్పే విధానంలో మార్పు తీసుకొస్తారు. ఇప్పుడు పాండమిక్ అన్నారు, ఏదో ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్లో నేనే ఆన్లైన్ స్టూడెంట్ అనుకోండి, మీరు ఎక్కడి నుంచో చెప్తున్నారు, మీరు చెప్పేది మీరు చెప్తుంటారు, నేను నా సెల్ ఫోన్లో నేను ఏదో చూసుకుంటాను. మ్యూట్లో పెట్టేస్తా, నా పని చేస్తా. చదువు అది కాదు కదా. లేదు. ఓకే, ఆన్లైన్ వ్యవస్థ అనేది ఇంకొక జీవితకాలం చూసినా కానీ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురాలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంకొక జీవితకాలం వెయిట్ చేసినా మార్పు తీసుకుని రాలేదు. కానీ కొన్ని కంట్రీస్ వాటి మీద డిపెండ్ అయినాయి. కానీ అసలు సంగతి మీకు గమనించట్లా. దట్స్ కాల్డ్ లెర్నింగ్ క్రైసిస్ అంటున్నారు. వరల్డ్ మొత్తం ఉన్నారు, ప్రపంచం మొత్తం ఏమున్నారంటే ఈ పాండమిక్ టైంలో ఏమైందంటే లెర్నింగ్ క్రైసిస్ వచ్చిందని చెప్తున్నారు. ఇట్స్ ఎ సీరియస్ లెర్నింగ్ క్రైసిస్. ఇంకో లెర్నింగ్ క్రైసిస్ తెలుసా భారతదేశంలో? ఫౌండేషనల్ లెర్నింగ్ క్రైసిస్ అంటే ప్రాథమిక సంక్షోభం అని మొన్ననే ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా రాశారు. ప్రాథమిక విద్యలోనే సంక్షోభం వచ్చేస్తుంది. అంటే ఏంది? ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫిఫ్త్ గ్రేడ్ అప్పటికి వచ్చేటప్పటికి వాడు కనీసం 2 వాక్యాలు చదవలేకపోవడం, 2 అంకెల్ని కూడలేకపోవడం, ఇలాంటి వ్యవస్థలోకి వచ్చేసాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎడ్యుకేషన్ మీద చెప్పాలన్నప్పుడు మీరు ఎంటెక్ చేస్తూనే ఏదో 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, బీటెక్లో 2 సబ్జెక్టులు, ఇది కాదండి. ఇవాళ ఏమవుతుందంటే మీరు ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుందండి? కూలిపోతుంది. ప్రాథమిక విద్య అనేది ఒక ఫౌండేషన్. దానికి కారణం ఏంటంటే, ప్రధానంగా కారణం ఏంటంటే, ఓకే ఆఫ్లైన్ ఆన్లైన్ వదిలేద్దాం. మీరు స్కూల్కి రాలేనప్పుడు ఏదో ఒకటి లేండి గుడ్డిలో మెల్ల అని చెప్పి మీరు చెప్పచ్చు, అంతేనా? క్లాస్కి వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటంటే, క్లాస్కి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని అంటే టీచర్ వల్లనే. చాలా మంది టీచర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నాకు శత్రువులు అవ్వచ్చు, కానీ నాకేం భయం కూడా లేదు. ఎందుకంటే ఏ విధంగా ఆ పాఠ్యాంశాన్ని చెప్తే పిల్లలకి అర్థమవుతుందనేటువంటి ఆలోచన వీళ్ళు ఎప్పుడు చేయట్లేదు. నాకు వచ్చింది నేను చెప్పేసిపోతాను. సో దాంట్లో 3 ఉన్నారు. ఉపాధ్యాయులు, నేర్చుకునేవాడు విద్యార్థి, వాళ్ళని బయటికి పంపించేవాడు తల్లిదండ్రులు. ఈ 3లో కూడా అయిపోయిన తర్వాత మీరు ఎవరి పెర్ఫార్మెన్స్ అసెస్ చేస్తారు? తల్లిదండ్రులు చూడాలి. ఎవరి పెర్ఫార్మెన్స్ అసెస్ చేస్తారు సార్? స్టూడెంట్దే. వీళ్ళిద్దరూ స్టేక్ హోల్డర్స్. ఒక పక్కన టీచర్, ఒక పక్కన తల్లిదండ్రులు. మన స్టూడెంట్ చూస్తాం. స్టూడెంట్దే. ఆడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడని చూస్తాం, కానీ టీచర్ బాగా చెప్పలేదని చూడలేదు కదా. దీనికి అంతటి కారణం ఏమని తెలిసిస్తారంటే, వరల్డ్ ఓవర్ రీసెర్చ్ చేసి ఆల్ టీచర్ ట్రైనింగ్లో మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు నేను టీవీఆర్ హై స్కూల్లో చదివాను, ఒంగోలులో. ఒక టీచర్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూ కనుక వారి గురించి చూస్తే ఆశ్చర్యపోతారు. 1967 గట్టుపల్లి రామకృష్ణరావు గారు అని ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ మీకు టైం ఉంటే చెప్తాను. చెప్పండి. ఆయన 7th క్లాస్లో ఉన్నాం మేము. ఉంటే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మధ్యాహ్నం 4కి అప్పటికే స్కూల్ వెళ్ళిపోతాంలే అనేటువంటి ఇంట్రెస్ట్లో ఉన్నాం. అందరినీ పిలిచి, అందరు ఉన్నారు, ఒక 50-60 మంది, 7th B సెక్షన్ అన్నారు. మమ్మల్ని అందరినీ ఒరే గిరి అని పిలిచేవాళ్ళు. అంటే బాగా ప్రేమగా పిలిచేవాడు. నన్ను కూడా సాంబు అని పిలిచేవాడు. అట్లా పిలిచి, ఎవరే అబ్బాయిలు, మన దేశం భారతదేశం పడమర నుంచి తూర్పుకి వంగి ఉన్నది. దాన్నే మనం కొంత స్టైలిష్గా మాట్లాడుకుంటే నైసర్గిక స్వరూపం, ల్యాండ్స్కేప్ పడమర నుంచి తూర్పుకి వంగి ఉన్నది అని ఎలా చెప్పగలవు అని అడిగాడు. మేము ఎవరికి పెద్ద తెలియలేదు, చూస్తూ ఉన్నాం. అందులో మా క్లాస్లో సోమేశ్వరరావు అని ఒక టాపర్ ఉండేవాడు, అంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. వాడు కూడా చెప్పలా. వాడు చెప్పలేదని మేము చాలా సంతోషపడ్డాం. వాడే చెప్పకపోతే కాబట్టి మనం చెప్పలేం, పర్లేదు.
సో అక్కడే క్లాస్లో కంబైన్ క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. ఒక అమ్మాయిని అడిగాడు, అమ్మ సావిత్రి చెప్పమ్మా అన్నాడు. సార్ నాకు కూడా తెలియదు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక పాఠ్యాంశాన్ని ఏ విధమైన కథారూపంలోకి తీసుకొచ్చాడు జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులందరూ ఈ వీడియో చూసేవాళ్ళందరూ వినండి. ఆ అమ్మాయి ఏం చెప్పలేక కాదమ్మా సావిత్రి, నువ్వు ఆడపిల్లవు కదా, మన ఇంట్లో అన్ని క్లీన్ చేస్తుండవు కదా, నేల గీలంతా, మన ఇంట్లో ఒక వైపు ఎత్తు ఇంకో వైపు పల్లంగా ఉందని ఎలా తెలుస్తుంది అని అడిగాడు. మన ఇంట్లో అమ్మాయి వెంటనే తడుకోకుండా చెప్పింది, ఏం సార్ ఒక బిందె నీళ్లు పోస్తే తెలుస్తుంది అన్నాడు. ఓ వెరీ గుడ్ అమ్మా, ఒక బిందె నీళ్లు పోస్తే ఎటు ఎత్తో ఎటు పల్లం ఉంటే ఎటు పోతాయి నీళ్లు, చెప్పావు కదా. అలాంటిది భారతదేశంలో ఎన్ని బిందెల నీళ్లు పోయాలమ్మా మనం, ఎటు ఎత్తుకుంది ఎటు పల్లంగా ఉందని అడిగాడండి. అప్పుడు కూడా మాకు ఎవరికి వెలగల, అర్థమని చెప్పింది అర్థమైంది. అప్పుడు చెప్పాడు, అమ్మా ఇన్ని బిందెల నీళ్లు భగవంతుడు నదుల రూపంలో పోసాడమ్మా అన్నాడు. ఎన్ని బిందెల నీళ్లు భగవంతుడు నదుల రూపంలో పోసాడు. ప్రతి నది పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తుంది కాబట్టి పడమర ఎత్తు తూర్పు పల్లం మన భారతదేశానికి అని చెప్పాడు. ఆ కథ ఇప్పటికీ మనసులో అలా నాటుకుపోయింది 60 మందికి. దీనికి ఒక గొప్ప విశేషం తెలుసా మీకు? ఈ ప్రశ్న యూపీఎస్సీ 1983 ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ జనరల్ క్వశ్చన్ జనరల్ స్టడీస్లో ప్రశ్న కింద వచ్చింది. నేను పరీక్ష రాస్తున్నా, వెంటనే తడుకోకుండా ఆన్సర్ రాశాను. మిగిలిన నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, బాస్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇలా అని చెప్పాను. నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే 7th క్లాస్లో నేర్చుకున్నానని చెప్పాను. కెన్ యు బిలీవ్ ఇట్? సో గొప్పతనం ఏంటంటే ఒక స్టోరీ రూపంలో, ఒక కథాంశంలో మీకు ఒక పాఠ్యాంశాన్ని కనుక కథలాగా మార్చగలిగితే నన్ విల్ ఫర్గెట్. కరెక్టే సార్, మీరు చెప్తున్నప్పుడు అప్పుడున్న గురువుకి స్టూడెంట్కి మధ్యన అనుబంధం వేరు. మనం ఏం తప్పు చేస్తే గురువు బంధించలేదు, మందలించేవాడు, కొట్టేవాడు. తల్లిదండ్రులకు చెప్తుంటే ఇందులో తప్పు చేశావు కాబట్టి మా అబ్బాయిని తండండి అని చెప్పి పేరెంట్స్ కూడా గురువుగా సపోర్ట్ చేస్తున్న రోజులు. టీచర్కి విద్యార్థి మధ్య బంధం కూడా వేరేగా ఉండేది. ప్రైవేట్ స్కూల్లో టీచర్ల కన్నా గవర్నమెంట్ స్కూల్ టీచర్లకి ఎక్కువ జీతాలు. కానీ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఒకవేళ ర్యాంక్ కానీ రాకపోయినా, లేదు స్టూడెంట్స్కి వాళ్ళ రేషియో తగ్గిపోతే మేనేజ్మెంట్ వాళ్ళ మీద ఎక్కువ ఇస్తాం, వాళ్ళు శాలరీ కట్ చేస్తుంది, తిట్టిపోస్తుంది. కానీ ఇక్కడ మనకి ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనగానే ఒక పెద్ద ఒక బాండ్ లాగా అయిపోయి ఒక సెక్యూరిటీ ప్లేస్లో అయిపోతుంది. దానివల్ల వాళ్ళు మాట్లాడడం లేదు. వీళ్ళకి టీచర్స్ కూడా మీరు ఇందాక అన్నట్లుగా చాలా మంది కోపం రావచ్చు, కానీ టీచర్ ఉద్యోగం చేయకుండా తక్కువ, వాళ్ళకి వేరే అవకాశన్స్ ఎక్కువ. వేరే అవకాశన్స్ అంటే ఇప్పుడు టీచర్స్ ఒక యాప్ పెట్టి ఇది చేయమన్నారు, అది కాదు వాళ్ళకి పని చేసే పని. అంటే వాళ్ళు కూడా ప్రైవేట్గా టీచర్లు ఫైనాన్స్ బిజినెస్ చేసుకోవడం, లేదంటే ఇంకా రకరకాలు చేస్తున్నారు. దాంతో వాళ్ళకి టైం దొరకట్లేదు. మీరు అన్నట్లుగా గవర్నమెంట్లో కూడా వేరే వేరే పనులకి వాడడంతో స్కూల్లో టైం తక్కువ అయిపోవడం, వాళ్ళకి స్టూడెంట్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం. మీరు చెప్తున్న 70 మంది స్టూడెంట్లో పేరున గుర్తుపెట్టుకున్న గురువులు ఉన్న కాలం నుంచి వచ్చామని. ఇప్పుడు 30 మంది క్లాస్కున్న 30 మంది స్టూడెంట్స్ పేర్లు చెప్పలేని టీచర్స్ ఉన్నారు. మనం దీన్ని ఏమో అర్థం చేసుకుంటుంటాం. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కలిపి ఒకే మొసలో చూస్తున్నాం. విప్రో ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఉంది, మీకు ఐడియా ఉందా లేదు? అవునండి. అందులో ఒక సీనియర్ మెంబర్ ఒక బుక్ రాశాడు, ఆర్డినరీ పీపుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ టీచర్స్ అని. ఇక్కడే ఉంది, జస్ట్ నాట్ ఆర్మ్స్ డిస్టెన్స్లో ఉంది. ఆ బుక్ చదివితే నాకు తెలుస్తుంది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కమిటెడ్ టీచర్స్ ఎలా ఉన్నారండి, లేరు అనట్లేదు. నేను అనేది ఏంటంటే మన ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వై డోంట్ దే స్కేలింగ్ అప్ అంటే ఏంటంటే, మీరు బాగా చెప్తున్నారు, మీలాగా మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పరు? మీరు చెప్పిన విధానం మీరే యూ విల్ బి ది టీఓటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది, ట్రైన్ ద ట్రైనర్. ఓకే, ట్రైన్ ద ట్రైనర్. ఓకే, మీరు మీలాంటి వాళ్ళు 10 మంది తయారు చేయాలంటే ఎవరు చెప్పగలరు? వాళ్ళకి బాగా మీరే చెప్పగలరు కదా, అంతేనా? అంతే, మీరే చెప్పాలి. సో మీలాంటి వాళ్ళని బట్టి గవర్నమెంట్ స్కూల్స్లో నా దగ్గర సిస్టమ్ ఉంది, నా దగ్గర ఐ హ్యావ్ ఎ సిస్టమ్. గవర్నమెంట్ స్కూల్స్లో బెస్ట్ టీచర్స్ని తీసుకొని ఆస్క్ దెమ్ టు గివ్ ట్రైనింగ్ టు ద దేర్ కొలీగ్స్, దే విల్ డూ ఇట్. ఇట్స్ ఈజీ. ఇంకోటి తెలుసా మీకు, ఇలాంటి ఏదైతే నేను కాన్సెప్ట్ చెప్పానో, ఇది నదులు ప్రవహించడం, ఇలాంటి కాన్సెప్ట్ ప్రతి సబ్జెక్ట్కి మీరు చేయొచ్చు సార్, ప్రతి పాఠ్యాంశానికి చేయొచ్చు. 1000 మంది టీచర్స్ ఉన్నప్పుడు అందులో 100 మంది టీచర్స్ అయినా ఆ సబ్జెక్ట్ బాగా చేయగలిగినప్పుడు వీడియోస్ తీయండి వాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఇది ఒక ఆస్పెక్ట్ అండి. పిల్లలు ఎందుకు నేర్చుకోవట్లేదు మీరు అన్న ఇందాక ఒక మాట అడగడం బహుశా హోల్డ్ చేసి ఉంటారు. ఆ రోజుల్లో కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు. ఇవాళ బెదిరిస్తే తల్లిదండ్రులే వచ్చేస్తున్నారు, ఎవరైనా నువ్వు మా పిల్లల్ని కొట్టాను. సో ఇట్స్ నాట్ మేబీ చేంజింగ్ టైమ్స్లో యూ కెన్ ఆల్వేస్ టెల్ ది పేరెంట్స్ మీట్ పెట్టుకోండి, తప్పే ఉంది. స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ పేరెంట్స్ మీట్ జరుగుతుందా? లేదు. అసలు ఆ రోజుల్లో మేము చదివే రోజుల్లో
ప్రోగ్రెస్ కార్డు అని ఇచ్చేవాళ్ళు. ఒక ఎగ్జామ్ అయిపోతే మార్కులేసి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేవాళ్ళు, తల్లిదండ్రులు సంతకం పెట్టారు. మరి ఎందుకు మీరు సిస్టమ్స్ నాశనం చేశారు చెప్పండి? మీరు ఎందుకు నాశనం చేశారు? ఎందుకంటే మాకెందుకులే. దీనికి తోడు అప్పట్లో మీరు చదివేటప్పుడు అన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ప్రోత్సహించడం కోసం మన ప్రభుత్వ విధానాలు కూడా మనం మారుస్తున్నాం. సార్ మీరు అన్నారు ఇందాక గవర్నమెంట్ టీచర్లు కూడా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు కూడా కొన్ని బాగా పనిచేస్తున్నాయి. మీరు అన్నట్టు 100% కరెక్ట్. గవర్నమెంట్ టీచర్లు వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు, నీలాంటి కానీ వాళ్ళు చెప్పిన చదువుతోనే ఈరోజు వచ్చాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే నామోషిగా ఫీల్ అవుతున్న కాలం ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం. వాడు కార్పొరేట్ స్కూళ్ళు, వాడి హోదాలు, వాడి ర్యాంకుల కోసం వెళ్తాం. అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసిన టీచర్తో సమానంగా చదువుకున్నారంటే కాదు. వాళ్ళకి కూడా ప్రొఫెషనల్గా ఉన్న టీచర్లు కాదు. ఆమె ఏదో భర్త ఆఫీస్కి వెళ్తాడు, పిల్లల్ని తీసుకొని స్కూల్కి వస్తుంది, పిల్లలతో పాటు ఉండడానికి ఆమె టీచర్ అవుతుంది. మరి వాళ్ళ దగ్గర ఎక్కడ వస్తుంది సార్ ప్రేమానికి? లేదు. ఇప్పుడు మీరు ఢిల్లీ చూడండి, ఢిల్లీ ప్రభుత్వం చూడండి, ఒక్క చిన్న స్టెప్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ని ఎవ్రీబడి ఈజ్ ప్రిఫరింగ్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ ఢిల్లీ దాన్ ప్రైవేట్ స్కూల్స్. రైట్. అవును, అది తెలుసు కదా మీకు. వై నాట్ వి డూ ఇట్? వై కాంట్ వి డూ ఇట్? రిసోర్సెస్ లెవెల్ కాదండి. ఇవాళ మన రాష్ట్రంలో మీరు కానీ నేను కానీ ఈ రాష్ట్రంలో సభ్యులుగా ఉండి మెంబర్స్గా ఉండి ఒక సెస్ చేసి గవర్నమెంట్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్కి మేము ఎంత బాగు చేద్దాం అనుకున్నాం, మీ దగ్గర డీజిల్ మీద ఒక ₹10 పావులు వేస్తామంటే మేము నో చెప్తారా? చెప్పరు. సో బేసికల్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ అండి, డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్. ఇంకొక ప్రధాన కారణం చెడిపోవడానికి ఏంటంటే ఇంటర్నెట్ అండి. రైట్. ఇది 100% ఇంటర్నెట్ అండి, టెలిఫోను, ఇంటర్నెట్ అండి. వీళ్ళు ఇస్తారు, వాళ్ళు రాగానే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి చాలామంది తెలియదు ఈ ఇంటర్నెట్ ఎలా వాడాలో. చిన్నపిల్లలు ఏంటంటే ఎలా నొక్కేస్తారు. ఆహా మా అబ్బాయి ఎంత బాగా నొక్కుతున్నాడు అని చెప్పని ఒక పెద్ద సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్లో ఏం చేస్తారు, దాన్ని బాగానే చేసుకుంటున్నాడు కూడా. అంతటితో ఆగడు కదా, సబ్జెక్ట్ కోసం చూస్తే పర్లా, ఆ యూట్యూబ్ పోతాడు, లేకపోతే ఇంకోటి కొడతాడు, ఇంకోటి కూడా. వయసుకు మించినటువంటి ప్రేరణ. దట్ ఈస్ ద రీజన్ వై ఈ డ్రగ్స్, ఈ ఏదైతే అత్యాచారాలు చేయటము, ఇవన్నీ కారణం ఏంటంటే ఎప్పుడైతే మీరు నార్మల్ వ్యవస్థ నుంచి ఈ డిజిటల్ వ్యవస్థలోకి పోయారో. నేను చాలాసార్లు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చెప్పాను. ఒక చైనా ఇవాళ ఏం చేస్తుంది, ఒక స్టూడెంట్కి 4 గంటల కన్నా ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అని చెప్పారు. 4 hours ఇన్ ఏ వీక్ అండి. ఇన్ ఏ వీక్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 4 hours. మేబీ ఐ మే బి కరెక్టెడ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ వై కాంట్ బి ఇన్ దిస్ కంట్రీ వీ కెన్ డూ ద సేమ్. ఈ కంట్రీలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎక్సెస్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అన్న పేరుతోటి అన్ని చేస్తున్నాం, అన్ని తప్పులే. సో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మొన్న 7 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే మనకు వాళ్ళ ఆ మాట వింటేనే మనకు బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రుల పరిస్థితి చూడండి, ఇంకా ఘోరంగా ఉంటుంది. వాడు చచ్చిపోయిన వాడి మానసిక స్థితి చూడండి. ఎవరండి? సంవత్సరం పొడుగుతో మనం స్కూల్కి పంపించి వాడికి నోట్లో 4 ముక్కలు చెప్పడానికి వాడికి విద్య రానప్పుడు ఏం స్కూల్స్ అండి ఇవి? వాట్ సిస్టమ్? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్. మార్క్ మై వర్డ్, వెరీ వెరీ ఈజీ. 25,000 మంది టీచర్స్ ఉంటే 100 మంది ఆణిముత్యాలు లాంటి వాళ్ళు ఉంటారు. ఈ రామకృష్ణరావు లాంటి వాళ్ళు. వాళ్ళ ద్వారా యు ట్రైన్ దెమ్. వాళ్ళ ద్వారా వీడియోస్ చేయండి. చక్కగా పంచకట్టు కూర్చుంటారు. ఒక మీలాంటి వాళ్ళు వీడియో తీస్తుంటారు. ఒరే అబ్బాయి, గమన సూత్రాలు అంటే ఇవి, కాలం అంటే ఇది, వేగం అంటే ఇది, వెలాసిటీ అంటే ఇది అని చెప్తారు. సో అలా చెప్పినప్పుడు వాళ్ళతోటి మనం మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే టీచర్స్ నేర్చుకుంటారు, పిల్లలు కూడా నేర్చుకుంటారు. కరెక్టే సార్, మీరు చెప్పింది బాగుంది. కానీ అటువంటి వీడియో చూసే వాళ్ళు స్టూడెంట్స్ లేరు కదా ఇప్పుడు. స్టూడెంట్స్ లేరు. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ రెడీ టు లెర్న్. ఎవ్రీ స్టూడెంట్ లెట్ గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్. ఐఎమ్ టెలింగ్ గివ్ ద దిస్ థింగ్. వై ఐ మీన్ నేను చూశాను గంగావరంలో కూడా, విలేజ్లో కూడా హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ చూశాను. చాలా డిసిప్లిన్గా ఉన్నారు, చక్కగా కూడా ఉన్నారు. ఎక్కడ అది నేను గమనించలేదు. వీడి పిల్లలు చూడరు అనేటువంటి తప్పండి. నేను ఒక స్కూల్ కాదండి, 2 స్కూల్స్కి పోయాను. 2 కాదు 3 స్కూల్స్కి కూడా పోయాను. నెవర్. పిల్లలు నేర్చుకోకుండా బయట అల్లరి చిల్లరగా తిరుగుతున్నట్టు నేను యాక్సెప్ట్ చేయను. ఇట్ ఈస్ ప్యూర్లీ ది పెడగోజీ, అంటే బోధనా విధానంలో మిస్టేక్ వల్ల జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నట్లుగా చేస్తే ఖచ్చితంగా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ లెంగ్తీ లేకుండా చాలా స్క్రిప్సీగా కావాలి మా పిల్లలకి, మా పిల్లలకి తలనొప్పి వస్తుంది, ఇంత చూడలేడు అని పేరెంట్స్ ఉంటారు. అది కరెక్టే, అన్నీ బాగానే ఉంటాయి. మాకు కూడా అల్లారు ముద్దుగా పెంచినటువంటి వ్యవహారాలు కూడా ఉంటాయి. నేను 9వ తరగతి నుంచి నేను ట్యూషన్ చేరాను బాలకృష్ణమూర్తి గారి దగ్గర. ఇవాళ నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే వారే రీసెంట్గానే కాలేజ్ ఇంజనీర్, కానీ బట్ అదర్వైజ్ గ్రేట్ టీచర్. ఓకే. ఆయన ఇంటికి ట్యూషన్కి పోయి నేను మా ఇంటికి వస్తుంటే కొంచెం లేట్ అయితే మా అమ్మ నండూరి సూరమ్మ గారు
మా అబ్బాయి సాంబయ్య రాలేదు ఇంకా అని చెప్పని వీధి చివరకు వచ్చి నా కోసం వెయిట్ చేసేది. వీధి చివరకు వచ్చి సాంబయ్య ఎందుకు లేట్ అయింది అని చెప్పి ఆమె వెయిట్ చేసేది. ఇవాళ ఏంటి తెలుసా పిల్లలు, మామ్ జస్ట్ గోయింగ్ ఫర్ ఎ స్లీప్ ఓవర్, కమాన్ గుడ్ నైట్, గోయింగ్ ఫర్ ఎ స్లీప్ ఓవర్. స్లీప్ ఓవర్ ఎక్కడికి ఎవరికి తెలియదు, వాడేదో చెప్తాడు నమ్ముతాడు. అది పబ్బు కూడా ఉండొచ్చు. అవును. సో దీన్ని ఏమంటారు తెలుసా, మితిమీరిన వ్యవహారం అంటారు దీన్ని. మితిమీరిన వ్యవహారం. మీ అబ్బాయిని తెచ్చుకో, ఇంటికి తెచ్చుకో, అక్కడ కూర్చోబెట్టు. ఒక్కొక్కటి కాదు 4 వాడు మిల్కులు కాదు ఇంకోటి కాదు, ఏమడిగితే దేవు, మంచిగా ఎక్కువ తిన్నా పెట్టు. సో దిస్ ఇస్ డిజిటల్ వరల్డ్ ఈజ్ ఫర్ డిస్ట్రక్షన్ పెట్టు. దాంట్లో ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో డబ్బులు చేసుకోవడానికి సోషల్ మీడియా వాళ్ళు రెడీ ఉన్నారు. కానీ ఐఆమ్ టెలింగ్ యూ, తల్లిదండ్రులు ఇవాళ భారతదేశంలో, మీకు తెలియదు ఇంకో సంగతి తెలుసా మీకు, ప్రపంచ స్థాయిలో భారతదేశం ఎంత అట్టడుగు స్థానంలో ఉందో తెలుసా మీకు చదువులో. పీసా అని ఒక ఎగ్జామినేషన్ తెలుసా మీకు, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అని. లేదు, ఐడియా లేదు. పీసా అని ఉంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. ఏం చేశారు తెలుసా, అందులో మా వాళ్ళు సరిగా చేయటం లేదు, మేము పార్టిసిపేట్ చేయమన్నారు తెలుసా మీకు. దాని అర్థం తెలుసా, మీరు స్కూల్కి పంపించారు, మా వాడికి సరిగా మార్కులు రాలేదు, నేను స్కూల్కే పంపించాను. అక్కడ స్కూలే బాగాలేదు, మాస్టర్ మంచిగా వాళ్ళ మీద స్కూల్కే పంపించను. భారతదేశం యొక్క పరిస్థితి ఇది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఎవరు వచ్చిన తర్వాత నో ఇది కరెక్ట్ కాదు, వీ షుడ్ ఫేస్ ద కాంపిటీషన్. సో ఎందుకు చెప్తున్నానంటే, చదువు చెప్పేవాడు సరిగ్గా ఉంటే నేర్చుకునే వాళ్ళు అందరూ 100% ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మీ అమ్మగారు మీరు రాలేదని వీధి చివరికి వచ్చి చూశారు. జనరల్గా ఆడపిల్లలు రాలేదు, ఆలస్యమైందని చూసే కాలం అది. కానీ ఒక అబ్బాయి ఆలస్యంగా రాలేదు, ఎందుకు రాలేదని మీ అమ్మగారు చూశారంటే దాని వెనుక మన అర్థం ఏంటంటే, నా కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటి అనే విషయం మీద ఫోకస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మగపిల్లాడి గురించి తల్లిదండ్రులు పట్టించుకోరు, ఆడపిల్ల మాత్రమే చూస్తున్నారు. దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి? ఆడపిల్లను కూడా పట్టించుకోలేదు సార్. అది సరే, పట్టించుకోవటం అదొక 50% ఉంటే, ఇంకో 50% నా కూతురు ఇంకా ఇంటికి రాలేదంటాడు, కానీ నా కొడుకు ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు అనే క్వశ్చన్ ఎందుకు రాజు అవ్వట్లేదు? ఎందుకు రాలేదంటే వాళ్ళకి అది ఒక గర్వం కింద ఫీల్ అవుతున్నారు. వాడు చెప్తారు కదా, మామ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ స్లీప్ ఓవర్ అంటే, అదిలో అబ్బా మా వాడు ఏమి ఇంగ్లీష్ మాట్లాడాడు. వాడు చదువుకొని పైకి రావడం. ఇప్పుడు నీ వయసు ఎంత, 8వ తరగతి 9వ తరగతి చదువుతుంటావు, 9 + 5 14 సంవత్సరానికి నీ ఇల్లు వదిలిపెట్టి ఇంకోటి ఇంట్లో పండుకునేటువంటి స్థితి ఉంది ఈ కంట్రీలో లేదు. అది గమనించట్లా. ఇంగ్లీష్ మాట్లాడాడు మావాడు, గోయింగ్ ఫర్ స్లీప్ ఓవర్. అలా వెళ్ళండి, 6 రోజులు మగాడండి, తిరక్క చెడిపోయాడండి, పిల్లలండి తిరగాలి కదండి. ఓకే, ఫర్గెట్ అబౌట్ దాట్, ఫర్గెట్. మీరు అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నారు, తల్లిదండ్రులు అంటున్నారు, దాన్ని కూడా నేను ఏకీభవించను. ఓకే, హౌ కెన్ యంగ్ గర్ల్స్ గో టు ద పబ్? అది ఉందండి. హౌ కెన్ యంగ్ గర్ల్స్ గో టు ద పబ్? పబ్ ఎండిపోతారండి, రాత్రి 8, 9 తర్వాత పోతారు కదా. రాత్రి 8, 9కి అమ్మాయి ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఉండాలా, లేకపోతే చెప్పి పోవాలా పలానా చూడబోతున్నా. జరుగుతుందా? అంటే మనం అంతా సాంప్రదాయం కాదు, కల్చర్ మారుతుంది కాదు. మారండి మరి మీరు అవి టోటల్ ఏకీపిస్తా. దాంతోపాటు నాశనం అయిపోతా నాశనం అయిపోయింది. మీరు గతంలో పనిచేసిన టైంలో ఒక మాట అన్నారండి, అత్యాచారాలు తగ్గాలంటే ఆడపిల్లే కాదు మగవాడు పిల్లవాడు మా కొడుకు కూడా ఎందుకు లేటుకి వెళ్తున్నావు, ఎందుకు రాలేదు అని కానీ తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా అత్యాచారాలు కొంత రేటు తగ్గుతాయి అన్నారు. అవును, తగ్గుతాయి. ఇప్పుడు మగపిల్లాడిని ఇంట్లో లేకపోతే స్నేహితుల దగ్గర, ఇప్పుడు మీరు పక్కింటికి పోయారండి, లేకపోతే స్నేహితుడింటికి పోయారండి, ఎందుకు పోతారు చెప్పండి? మనకి ఏదో లేదు చదువుకోవడానికైనా పోవాలి, లేకపోతే అమ్మ బాగా అలసిపోయాను మా ఫ్రెండ్స్ దగ్గర సరదాగా మాట్లాడుకుంటానని పోవాలా. చాలా మంది తల్లిదండ్రులు, తెలివిగా ఉన్న తల్లిదండ్రులు ఏం తెలుసా మీకు, ఒకటే చెప్తున్నారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుడ్ మెసేజ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో. లెట్ మీ టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, తెలివిగల పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసా, రేయ్ మీ స్నేహితులు తీసుకొని మన ఇంటికే రా, అర్థమైందా? లేదంటే మీ స్నేహితుల ఇంటికన్నా పో, 3వ ప్లేస్కి మాత్రం పోవద్దు. ఎందుకు తెలుసా మీకు, అక్కడ పోతే అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఇక్కడికి వస్తే మేము ఉంటాం కదా. దిస్ ఎ కంట్రోల్డ్ సిచ్యువేషన్. అలా కాకుండా బయటకు పోతే ఏమవుద్ది? దిస్ ఇస్ వాట్. ఈ మాత్రం కూడా తల్లిదండ్రులు దాన్ని కంట్రోల్ చేయలేకపోతే మీకు అర్థమైందని చెప్పి అర్థమైందండి. తల్లిదండ్రులు స్నేహితుల ఇంటికి పోతానంటే అరే పోతే నాకు తెలుసు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, మన ఇంటికే రమ్మనం, మా ఇంటికే తీసుకురాయా అంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తెలుసా మీకు, కొంతమంది ఆశ్చర్యపోతారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు, రే నీకు డ్రింక్ కావాలంటే మన ఇంట్లో తాగు, బయటికి మాత్రం పోయి తాగు. సో అట్లీస్ట్ ఐ కమ్ టు నో హౌ మచ్ యు ఆర్ డ్రింకింగ్. కంట్రోల్.
అలా కాకుండా తల్లి ఈడి తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, ఎక్కడికి పోతాడో తెలియదు, ఏ పబ్బో తెలియదు, ఏ క్లబ్బో తెలియదు, ఏ ఇన్నోవా కారో తెలియదు. అంటే సార్ మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు తల్లిదండ్రులకు టైం ఉండట్లేదండి, వాళ్ళ భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు. తప్పది పిల్లల మీద ఏం చూస్తామండి మేము. చెత్త సోషల్ మీడియా మెసేజ్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది కానీ కొడుకు కూతురు ఐ డోంట్ యాక్సెప్ట్ ఎట్ ఆల్. ఐ డోంట్ యాక్సెప్ట్ ఎట్ ఆల్. ఐఎమ్ టెలింగ్ నో, కంప్లీట్గా నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ పేరెంట్ టైం ఇన్ దిస్ రికార్డ్. వాళ్ళకి టైం లేకపోవడం ఏంటండి? టైం లేకపోవడం అనేటువంటిది పచ్చబద్ధం ఈ సొసైటీలో. అంటే ఈ సోషల్ మీడియా వచ్చింది, ట్విట్టర్లు, ఫైనాన్షియల్ అబ్బో ఇదే పని. ఇంకా నేను టీవీలో చూసుకుంటాను, ఇదేనండి ఇదే. మీరు చూడండి, 10 మంది చూడండి, 10 మంది ఫెస్టివల్స్కి పోయినా కానీ, పండగలకు పోయినా కానీ ఇదే తింటుంటారు. గుడిలోకి వెళ్ళి ఉంటాడు కదండి. ఈ ఇంటర్నెట్ డిజిటైజేషన్ దిస్ అ లిమిట్ టు దాట్. హౌ ఆర్ యూ, హాయ్, ఇదే నడుస్తుంది. సార్ మీరు చెప్తున్న ఇంకొక రీజన్ కనిపిస్తుందండి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనం అవడంతో ఇటువంటి అనర్థాలు కూడా కారణం అనుకోవచ్చా? 100%. ఆ ఉమ్మడి కుటుంబంలో తాతో, అమ్మమ్మో, నాయనమ్మో ఎవరు ఉండేవాళ్ళు. రాగానే ఒకవేళ అమ్మ నాన్న ఒకవేళ ఏదన్నా ఏదో సినిమాకి పోయినా కానీ మనోని కూర్చోబెట్టుకొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరున్నారండి? మీరు ఒకప్పుడు సంక్రాంతికి గ్రామాలకు పోతే ఎలా ఉండేది? అందరూ ఉన్నారండి, మా బాబాయ్ బాగున్నావా, మామయ్య బాగున్నావా, మేనమామ బాగున్నా, ఇట్లా ఉండేది. అక్కడికి కూడా పోయి ఇలా ఉంటే మీకు అక్కడికి కూడా పోయి మీరు ఎలా చూస్తుంటే అర్థం ఏంటండి? అంటే మీరు చెప్తున్నట్లుగా ఒక కంక్లూడ్ ఏంటి వస్తుంది? ఐఎమ్ టెలింగ్ యూ మై సజెషన్ ఈస్ లైక్ చైనా. పిల్లల ఇంటర్నెట్ వాళ్ళ డిజిటల్ తగ్గించండి. మీరు చదువుకు ఉపయోగించమనైతే తీసుకోండి. మీరు ఇందాక అన్నారు ఒక మాట అన్నారు, టెక్నాలజీ షుడ్ ఎయిడ్ ద లెర్నింగ్. ఇప్పుడు టెక్నాలజీని ఎయిడ్ లెర్నింగ్ కోసం వాడటంలో మీరు చిట్ చాట్కి వాడుతున్నారు. మీరు కోసం వాడుతున్నాం. టిక్టాక్లకి మీరు టిక్ టాక్ అని స్మూత్ అన్నారు కానీ వాస్తవం చెప్పాలని చెత్త పనిగా వాడుతున్నాం అంతే. అంటే దీన్ని కంట్రోల్ అవ్వాలంటే ఇంటర్నెట్ అనేది must reduce like China. We must reduce this screen time. కొంతమంది పేరెంట్స్ స్క్రీన్ లాక్ చేస్తున్నారండి, దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది కదా. స్పీడ్ స్క్రీన్ లాక్, yes, why not? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, జస్ట్ అంటే ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ కానీ చైతన్య కానీ, సెల్ ఫోన్ అంటే రాని తెలుసు క్లాస్ రూమ్లోకి, తెలుసా? దట్స్ హౌ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఒక మైల్ అహెడ్ ఉన్నాయి కంపేర్ టు, అంటే దిస్ ద థింగ్. కరెక్టే సార్, కొన్ని గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఫోన్లతోనే ఉంటారు కదండి వాళ్ళ స్కూల్లో. అదే చెప్తున్నాను, ఆ టీచర్స్ తప్పు అని చెప్తున్నాను. అలాంటివన్నీ కంట్రోల్ చేయడం డిఈఓ పని 2 minutes జాబ్, అది 2 minutes జాబ్.